మీలో కొన్ని లేఖన భాగాలు పరిశుద్ధ గ్రంథంలోంచి ధ్యానం చేసుకుందాము. దయచేసి లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను, దయచేసి గమనించండి. సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి, కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. ప్రభు ఈ వాక్య భాగం దీవించిన రీతిగా చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ రక్షక, మా ప్రభు యేసయ్య, ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన ఇంతవరకు ఆరాధన అంతట్లో కూడా మీరే తోడుగా ఉన్నారు నాయన. సమస్త కార్యక్రమాలని కూడా చక్కగా జరిగిస్తున్న విధానాన్ని బట్టి ఎంతగానో స్తుతించుచున్నాము. తదుపరి నాయన వాక్య భాగంలోనికి ప్రవేశించుంటుండగా నిలువబడి నేను మట్టివాడను మీ యొక్క సిలువ చాటును మరుగుపరిచి పరిశుద్ధాత్ముని యొక్క సహాయము ద్వారా మాలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలతో మీరే మీ యొక్క వాక్యాన్ని వినిపింపచేదురని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచన భాగంలో యేసు ప్రభువారు అనేక సందర్భాల్లో అనేక స్థలాలకు ఆయన వెళ్తూ ఉండేటువంటి వారు. ఆ విషయం మనందరికీ తెలిసినటువంటిదే. అయితే ఇక్కడ గెన్నెసరతు అనే సరస్సు తీరానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ ప్రారంభ వచనం నుండి మనం గమనిస్తే ఈ గెన్నెసరతు అనగా మరి యొక్క పేరు గలిలయ, మరి సముద్రం అని కూడా పేరు ఉన్నది. అయితే మరి యేసు ప్రభువారు అనేక సందర్భాల్లో ఆయన తిరుగుతూ ఉంటున్నప్పుడు ఎక్కువ మంది ప్రజలు ఆయన దగ్గరికి ఆయనను చూడాలని, మరి ఆయన ఏం చెప్తాడో వినాలని, మరి ఆయన ఎవరో తెలుసుకోవాలని మరి అనేక మంది జనాలు వస్తుండేటువంటి వారు. ఇక్కడ కూడా 5వ అధ్యాయంలో ఈ గెన్నెసరతు తీరంలోనికి ఆయన వచ్చినప్పుడు బహుజన సమూహాలు వచ్చేసాయి. ఎంతమంది జనాలు వచ్చారంటే యేసు ప్రభువారు నిలబడటానికి మరి ఉన్నప్పుడు ఎక్కువ మంది ఆయన దగ్గరికి వస్తూ ఉంటున్నారు. ఎందుకంటే కొంతమంది ఆయనను ముట్టుకోవాలని, ఆయన వస్త్రపు చెంగు తాకి స్వస్థపరచబడాలని, లేకపోతే తమ యొక్క రోగాల నుండి విడుదల పొందాలని, లేకపోతే కొంతమంది తమ యొక్క చంటి బిడ్డలను ఎత్తుకొని మరి వారి మీద యేసు ప్రభు వారి యొక్క చెయ్యి గనుక ఉంచినట్లయితే మరి వారికి దీవెన కలుగుతుందని, ఈ రీతిగా అనేక మంది ప్రజలందరూ ఆయన దగ్గరికి వచ్చేస్తూ ఉంటే మరి యేసు ప్రభు వారికి నిల్చోటానికి కూడా స్థలం లేక ఆయన అక్కడ ఏం చేశాడంటే, మరి అక్కడ 2 దోణెలు కనిపించినవి. ఆ చిన్న దోణెల్లోనికి ఆయన వెళ్ళటానికి ఇష్టపడినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆయన చేసినటువంటి అద్భుతాలు అనేకమైనటువంటివి. యోహాను భక్తుడు అంటాడు, యేసు ప్రభు వారు చేసినటువంటి అద్భుతాలు మరి రాయటానికి గ్రంథాలు సరిపోవు. భూమంతటా మరి పేజీలుగా చేసిన, సముద్రం అంతటి సిరాగా చేసినా కానీ యేసు ప్రభు వారు చేసినటువంటి కార్యాలను రికార్డ్ చేయటం అనేవి మానవునికి అసాధ్యమైనటువంటివిగా యోహాను పేర్కొంటాడు. అలాగైతే ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాము, అనేక మంది ప్రజలు ఆయన దగ్గరికి అనేక రకాలైనటువంటి మరి ఉపయోగాలు పొందాలని, అనేక సమయాలలో ఆయన ఉపదేశాలు వినాలని ఆయన దగ్గరికి వస్తున్నట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. 3వ వచనాన్ని గమనించండి. 5వ అధ్యాయము 3వ వచనము. ఆయన దోణెలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయుమని అతనిని అడిగి కూర్చుండి దోణెల నుండి జనసమూహములకు బోధించుచు వచ్చాను అని మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ మరి ఆయన దోణెల్ని చూశాడు. సీమోనుదైనటువంటి ఒక దోణెను మరి ఆయన ప్రవేశించటానికి ఆయన ఇష్టపడినట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మరి ఆ సీమోను గారు కూడా ఈయన ప్రవేశించాలని చెప్పి అనుకున్నప్పుడు మరి రాత్రంతా కూడా కష్టపడ్డారు. మరి పేతురు
యాకోబు, యోహానులు మరి వీరందరూ కూడా ఆ రాత్రి వలలు వేశారు, కానీ ఎలాంటి ఉపయోగం లేదు. మరి రాత్రంతా కూడా శ్రమపడ్డారు, కానీ మరి ఎలాంటి ప్రయోజనము కలగలేదు. అయితే యేసు ప్రభు వారిని ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన ఉదయకాలానే వారు వలలను శుభ్రము చేసుకుంటూ ఉంటుండగా ఆయన సరస్సు తీరానికి వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అంటే ఉదయకాలానే ఆయన ఉపదేశించటానికి ఉపక్రమించినట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. అలాగైతే ఆయన సీమోను పడవలోనికి ఎక్కటానికి ఆయన ఉపక్రమించినప్పుడు సీమోను మారు మాట్లాడినటువంటి వాడు కాడు. ఏమయ్యా, నీకు నా దోణినే దొరికిందా? నేను రాత్రంతా కూడా అలసిపోయి ఉన్నాను, ఇప్పుడు నేను వలలన్నీ కూడా శుభ్రపరచుకుంటే కానీ మరలా నేను వేటకు వెళ్ళటానికి మరి సమయము నాకు సరిపోదు అని చెప్పి అన్నటువంటి వాడు కాడు సీమోను పేతురు అనేది మనం ఇక్కడ గమనించాలి. అప్పటికింకా వారు ఇంకా శిష్యులు కాలేదు, కానీ యేసు ప్రభు వారి యొక్క మాటకు వారు లోబడుతున్నట్లుగా మరి మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే ఇక్కడ సీమోను తన దోణెను ప్రభు యొక్క పని కొరకు అప్పగిస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. తన పనిని ప్రక్కన పెట్టేశాడు, తను వలలు శుభ్రపరచుకోవటాన్ని ప్రక్కన పెట్టేశాడు. కానీ దోణె ప్రభువుకు కావాలి అని చెప్పి ఎప్పుడైతే ప్రభువు అడిగాడో ఆ దోణెను ప్రభు పరిచర్యకు మరి ఉపయోగపరచడానికి సీమోను మరి సముఖత చూపించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే దేవుడు మనకిచ్చేటువంటి ప్రతిదీ కూడా ఆయనకు తిరిగి మనం అప్పగించవలసినటువంటి వారమై ఉంటున్నాం. మన వాహనాలు కావచ్చు, మన ఈవులు కావచ్చు, మన వరాలు కావచ్చు, మన యొక్క జీవితాలు కావచ్చు, ఆయన మన జీవితాల్లో ఆయన మనకు అనుగ్రహిస్తున్నటువంటి సమస్తమైనటువంటి వాటిని తిరిగి ఆయన పరిచర్య కొరకు, ఆయన సేవ కొరకు అప్పగించబద్దులమై ఉంటున్నాం అనేది మనం ఇక్కడ నేర్చుకోవాలి ప్రియులారా. సీమోను ఆ పనినే ఇక్కడ చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కనుక మనకు ఉన్నటువంటి ఆ స్థితిగతులను ఏ రీతిగా మనం ప్రభు పరిచర్యలో ఉపయోగపరచుకోగలుగుతున్నామో అనేది మనం ఇక్కడ గమనించాలి. ఈ రోజున అసలు వాక్యం చెప్పడానికి నాకు మనసు రాలేదు, కానీ మిమ్మల్ని అందరినీ నిరాశపరిచి ఇంటికి పంపించడం ఇష్టం లేక ప్రభు చెప్పమన్నాడు కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. కనుక ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాము, మరి సీమోను తన యొక్క హృదయాన్ని ప్రభువుకు అప్పగించుకున్నాడు. ప్రభు యొక్క పరిచర్యకు తన యొక్క వాహనాన్ని, తన యొక్క దోణెను ఇవ్వటానికి మరి ఇష్టపడుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మరి మన యొక్క టాలెంట్స్ మనం ప్రభు కొరకు ఉపయోగపరచగలుగుతుంటున్నామా? పాడే వరం ఇస్తే పాడాలి, ప్రవచన వరం ఇస్తే ప్రవచించాలి, పరిచర్య వరం ఇస్తే పరిచర్య చేయాలి. దేవుడు మనకు ఏ తలాంతును ఇచ్చాడో, ఏ అనుగ్రహతను ఇచ్చాడో దానిని ప్రభు కొరకు మనము వినియోగించవలసినటువంటి వారమై ఉంటున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఒక చిన్న బాలుడు మనకు కనబడతాడు. ఒకసారి యేసు ప్రభు వారు ఇలాగే ఉపదేశిస్తూ ఉంటుండగా సుమారుగా 5,000 కంటే మించినటువంటి గొప్ప జన సమూహము ఆయన ఉపదేశాలు అప్పటికే 3 రోజుల నుంచి వింటూ ఉన్నారు. ఎవరు కూడా ఆహారం తిన్నటువంటి వారు కారు, నీరు పుచ్చుకున్నటువంటి వారు కారు. వారు ఏకాగ్రతంగా దేవుని యొక్క వాక్యాన్ని మరి దైవరాజ్యాన్ని గురించినటువంటి అనేక విషయాలను ప్రభువు వ్యక్తపరుస్తూ ఉంటే వాటిని వింటూనే ఉన్నారు. ఎవరు కూడా ఆహారం తినాలనేది కూడా మర్చిపోయారు. అయితే యేసు ప్రభు వారు తన శిష్యుల్ని పిలిచి ఏమన్నాడంటే, వీరందరూ కూడా మరలా ఇట్లాగే ఇంటికి పంపించేస్తే మరి దారిలో ఎక్కడైనా కళ్ళు తిరిగి పడిపోతారేమో, ఆహారం కూడా తినలేదు కనుక మరి వీరికి ఏదైనా ఆహారం ఉంటే సిద్ధపరచండి అని చెప్పేసి మరి యేసు ప్రభు వారు చెప్పడం జరిగింది. అయితే శిష్యులు ఏం జవాబిచ్చారంటే, ఆహారం ఏమీ లేదయ్యా అని చెప్పేసి జవాబిచ్చారు. వాస్తవానికి చెప్పండి, శిష్యుల దగ్గర ఏ ఆహారం ఉండుండదా? వారు ఇంటి దగ్గర నుంచి ఏ క్యారేజ్ బాక్స్ తీసుకొని వచ్చుండ్రా? మీరు మీ ఆఫీసులకు వెళ్ళేటప్పుడు క్యారేజ్ బాక్స్ కట్టుకోకుండానే వెళ్ళిపోతారా? ఎప్పుడో ఒకసారి అంటే సరే, కానీ రోజు క్యారేజ్ బాక్సులు తీసుకొని వెళ్తారు కదా మీరు ఆఫీసులకు వెళ్ళేటప్పుడు. అలాగే వీరు కూడా ప్రభు పరిచయంలోనికి వెళ్తున్నప్పుడు శిష్యులు మామూలు శిష్యులు కాదు, వీళ్ళు వేటాడేటువంటి శిష్యులు. ఏ చేపల కూరో, రొయ్యల కూరో,
ఇంకా అనేక రకాలైనటువంటి వెరైటీస్ను వీరికి సిద్ధపరిచే పంపించి ఉంటారు వారి ఇంటి వారు. అయితే వీరేం చెప్తున్నారంటే ప్రభు దగ్గరికి వచ్చి మరి ఏ ఆహారము లేదు అని చెప్పేసి అంటా ఉన్నారు. అయితే వెతగ్గా ఒక చిన్న బాలుడు కనిపించాడంట. ఆ చిన్న బాలుడి దగ్గర ఏముందంట చెప్పండి? 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయంట. పాపం వాడి యొక్క తల్లి ఇచ్చుంటుంది, ఒరే నాయనా నువ్వు యేసు ప్రభు యొక్క ఉపదేశాన్ని వినటానికి వెళ్తున్నావు, మరి ఆయన ఒకసారి మొదలుపెట్టాడంటే మరి ఆయన అంత తేలిగ్గా ఆపడు గనక నీకు మధ్యలో ఆకలేస్తుందేమో, మరలా తిరిగి ఇంటికి రావాలంటే మరి నీవు ఇబ్బంది పడతావేమో అని చెప్పేసి ఆ తల్లి బహుశా ఆ పిల్లవానికి ఆ చిన్న బాక్సును, ఆ పిల్లవానికి సరిపోయేంతటి బాక్సును కట్టించుంటుంది. కానీ యేసు ప్రభు వారికి అవసరమని చెప్పి ఆ పిల్లవాడు విన్నప్పుడు, యేసు ప్రభు వారి యొక్క శిష్యులు ఆహారము ఎవరి దగ్గరైనా ఉన్నదా అని చెప్పి వెతుకుతున్నారనే విన్నప్పుడు ఆ పిల్లవాడు దాచుకున్నటువంటి వాడు కాడు. నార్మల్గా సహజంగా చిన్నపిల్లలు ఏం చేస్తారండి? ఆ పిల్లవాడు ఆ రీతిగా దాచుకోలేదు. అమ్మా ఇది నాది అని చెప్పి దాచుకున్నటువంటి వాడు కాడు. ఇదిగో ప్రభువా నీ పరిచర్యకు అవసరం కదా, మా మమ్మీ కట్టించింది, ఇదిగో 5 రొట్టెలు ఉన్నాయి 2 చేపలు ఉన్నాయి, నీకు అవసరం అంట కదా, ఈ ప్రజలందరికీ నీవు ఆహారం పెట్టాలని అనుకుంటున్నావంట కదా, ఇదిగో తీసుకో, పర్లేదా నీకంటే? పర్లేదండి పర్లేదు అని చెప్పేసి ఆ చిన్న పిల్లవాడు ప్రభు అడిగాడని చెప్పేసి తనకున్నది దాంట్లో నుండి ప్రభువుకి ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దేవుడు దానిని ప్రార్థించి ఆశీర్వదించి అక్కడ వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ఆహారాన్ని కడుపారా వారు తిన్నాక ఎన్ని గంపలు మిగిలినాయి అండి? 12 గంపలు మిగిలినాయి. నేను అనుకుంటాను బహుశా ఆ 12 గంపల్ని కూడా 12 మంది శిష్యుల్ని ఎత్తుకొనిరా, ఆ గంపలన్నింటినీ కూడా మీరు ఎత్తుకొని ఆ పిల్లవాని ఇంటి దగ్గరికి తీసుకొని వెళ్ళి పెట్టిరండి అని చెప్పి ప్రభు ఆజ్ఞాపించుంటాడు. ఎందుకంటే ఇచ్చినవాడు ఆ పిల్లవాడు కనుక ఆ మిగిలిన దానికి పాత్రుడు కూడా, ఆ ఆశీర్వాదానికి పాత్రుడు కూడా ఆ పిల్లవాడే అనేది మనం గమనించాలి. అలాగైతే ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాము, ఈ సీమోను కూడా ఆ దోణిలో ప్రభు అడిగిన వెంటనే ప్రభు వచ్చి అన్నాడు, సీమోను నేను నీ పడవలోనికి కాలు పెట్టి ఉపదేశించాలనుకుంటున్నానయ్యా, కొంచెం నావని లోపలికి నెట్టు అని చెప్పంటే అలాగే ప్రభువా అని చెప్పి అన్నవాడు. దాచుకున్నటువంటి వాడు కాడు, లేదు ఇప్పుడు కాదు అని విభేదించినటువంటి వాడు కాడు. దేవుని మాటకు దేవుని ఆజ్ఞకు మరి లోబడినటువంటి సీమోనును మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. ఆ చిన్న పిల్లవాడు కూడా దాచుకున్నటువంటి వాడు కాడు, కానీ దేవుని పరిచర్య కొరకు అప్పగించినటువంటి పిల్లవానిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఎక్కడో అక్కర్లేదండి, మన పిల్లల్నే గమనించండి. మీరే షాపుకి తీసుకెళ్ళి మీరే బిస్కెట్ ప్యాకెట్ కొనిచ్చి మీరే వాడిని తిరిగి, ఒరే బాబు నాకు బిస్కెట్ ప్యాకెట్ నాకు ఒక్క బిస్కెట్ నాన్న, నీకు ఇంత పెద్ద ప్యాకెట్ కొనిచ్చాను కదా అని చెప్పంటే వాడు ఏం చేస్తాడు? ఒక బిస్కెట్ తీస్తాడు, తీసి దాంట్లో చిన్న ముక్క, దాన్ని కూడా వెతుకుతాడు ఆ కార్నర్లో బిట్టు. మా వాడైతే బిస్కెట్ ఈరా బాబు అంటే సగం కొరికిస్తాడు, పూర్తిగా ఇవ్వటానికి ఇష్టపడాడు. ఇక మా అమ్మాయి అయితే ఇక అసలు ఘోరం, అసలు పెట్టనే పెట్టదు. కాబట్టి పిల్లలు ఈ రీతిగా ఉంటున్నారు. కానీ అక్కడ జనసమూహంలో 3 రోజులుగా తిండి తిప్పలు లేకుండా ఉన్నటువంటి నాడు ప్రభు అడిగాడని చెప్పి అంత చిన్న పిల్లవానిలో ఉండేటువంటి ఆ యొక్క మనస్సును, ఆ విధేయతను, ఆ వివేచనను మనం గనక నేర్చుకోగలిగినట్లయితే మనం ఎంత దీవించబడిన వారంగా మనం ఉంటామో అనేది మనం గమనించాలి. ప్రసంగి గ్రంథానికి తిప్పండి. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం. నీ ఆహారమును నీళ్ళ మీద వేయుము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడును. గనక దేవుని పరిచర్యకు అప్పగించినటువంటిది అది రెట్టింపైనటువంటి ఆశీర్వాదంతో అది తిరిగి నీ దగ్గరకు వస్తుందనేది దాని యొక్క అర్థము.
అలాగైతే ఈ యొక్క సీమోను ఖాళీ పడవలతో ఉన్నాము, రాత్రంతా కూడా అలసిపోయాము, ఆహారము దొరకకుండా ఉన్నాము అని చెప్పి అనుకున్నటువంటి వాడు కాడు అనేది మనం ఇక్కడ గమనించాలి. అలాగే మన యొక్క పరిస్థితులు కూడా భౌతికమైనటువంటి పరిస్థితులు, భౌతికంగా అనేక రకాలైనటువంటి పోరాటాలు, వాటన్నిటి మధ్య కూడా మరి ఎదురీడవలసినటువంటి అవసరత దేవుని సహాయము ద్వారా మనం పొందుకోవాలి ప్రియులారా. ఇక్కడ కూడా అదే విషయాన్ని మనకు తెలియచేస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే క్రిందకు వెళ్ళిపోతాను. ఏమంటున్నాడు గమనించండి. 4వ వచనంలో ఆయన బోధించు, ఆ 3వ వచనంలోనే కొంచెము త్రోయుమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచూ ఉండెను అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ వాస్తవానికి మనం గమనిస్తే సీమోను ఎంతో అలసిపోయాడు. మరలా దోణెను నెట్టమని చెప్తే నా దగ్గర శక్తి లేదు నాయనా, రాత్రంతా కూడా నేను అలసిపోయానని చెప్పి అనవలసినటువంటి వాడిగా మనం ఇక్కడ చూడాలి. ఎందుకంటే అక్కడ నిరుపయోగంగా వారు తిరిగి వచ్చారు. పేతురు ఎన్నో సంవత్సరాల నుండి వేటకు వెళ్తూ ఉంటున్నాడు, ఎన్నో సంవత్సరాల నుండి చేపలు పడుతూ ఉంటున్నాడు, ఎన్నో సంవత్సరాల నుండి పుట్టిన దగ్గర నుండే బహుశా ఆ యొక్క చేపలు పట్టేటువంటి కార్యక్రమంలో ఉండుండవచ్చు. ఎక్కడ ఏ చేప పడుతుందో, ఏ సముద్రంలో ఏ సమయంలో ఆ కండిషన్స్ను బట్టి, ఆ సమయాన్ని బట్టి ఉదయకాలంలో ఏ చేపలు పడతాయో, రాత్రి కాలంలో ఏ చేపలు పడతాయో, మరి మిడ్ నైట్లో ఏ చేపలు పడతాయో సమస్తము కూడా ఎరిగినటువంటి వాడే అనుభవనీయుడైనటువంటి పేతురు గారు. కానీ పేతురు యొక్క అనుభవం అంతా కూడా నిరుపయోగంగా మారినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. జాగ్రత్త ప్రభునందు ప్రియులారా. దేవుని యొక్క మాటకు గనక మనం లోబడకపోయినట్లయితే మన యొక్క జ్ఞానము, మన యొక్క డిగ్రీలు, మన యొక్క చదువులు, మన యొక్క అంతస్తులు, మన యొక్క భోగభాగ్యాలు అవన్నీ కూడా నిరుపయోగంగా ఉంటాయి అనేది మనం ఇక్కడ గమనించాలి. సీమోను రాత్రంతా కూడా కష్టపడ్డాడు, కానీ ఉత్త చేతులతో వచ్చి ఖాళీ వలలను శుభ్రపరచుకుంటున్నట్లుగా ఇక్కడ మనం గమనించగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. హగ్గై గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. హగ్గై గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. చదవాలి చురుగ్గా. మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. ఎందుకు అంటున్నాడో తెలుసా? మానవుని యొక్క జ్ఞానము మీద ఆధారపడి గనక చేసినట్లయితే, సీమోను పేతురుకి గనక ఖాళీ పడవ గనక ఏ రీతిగా అయితే వచ్చిందో, ఖాళీ వలలు గనక ఏ రీతిగా అయితే వచ్చాయో, కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా ఖాళీ సమయాలు ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది. మానవుని యొక్క జ్ఞానము నిరుపయోగమైనటువంటిది. ప్రత్యేకంగా విశ్వాసి దేవుని జ్ఞానము మీద, దేవుని విశ్వాసం మీద, దేవుని యొక్క ఆలోచన మీద ఆధారపడవలసినటువంటి వాడై ఉంటున్నాడు. అలా గనక లేకపోతే ఎట్ సమ్ టైమ్స్ గాడ్ విల్ టీచ్ అ లెసన్. మనము క్రమపరుచుకునే స్థితిలోనికి రావాలని దేవుడు ఒక పాఠాన్ని బోధించవచ్చు. చదవండి క్రిందకి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. విస్తారముగా మీరు అయితే ప్రయాసపడుతుంటున్నారు. మీ ఉద్యోగాలలో, వ్యాపారాలలో, అనేక రకాలైనటువంటి స్థితిగతుల మధ్య ఈ భౌతికమైనటువంటి మరి జీవన రంగములో విస్తారముగా మీరు ప్రయాసపడుతున్నారు, కానీ దాని యొక్క ఫలము మీకు కొంచెముగానే దక్కుతా ఉన్నది. చదవండి. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరక ఉన్నది. ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో జరిగినటువంటిది అదే. దేవుడు వారికి ఎంతో విస్తారముగా ఆహారాన్ని ఇచ్చాడు, కానీ వారు అప్పుడే తిని మరలా అప్పుడే
ఆకలి అనుకుంటున్నటువంటి ప్రజలుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అప్పుడే కడుపారా తిని, ఏదైనా కావచ్చు, అప్పుడే కడుపారా తిని దేవుని సహవాసానికి వచ్చిన తర్వాత మరలా అప్పుడే ఆకలి వేసేటువంటి అవకాశం ఉన్నది. ఉప్మానే తింటారో, మ్యాగీయే తింటారో, నూడిల్సే తింటారో, ఏది తిన్నప్పటికీ కూడా మరి ఎంత తిన్నా చాలనటువంటి పరిస్థితి. చదవండి ఇంకా. పానము చేయుచున్నను దాహము తీరక ఉన్నది. దెర్ ఈస్ నో కంటెంట్మెంట్ ఇన్ యువర్ లైఫ్. తృప్తి లేనటువంటి జీవితము. ఏమి చేసినా, ఏమి తాగినా స్ప్రైట్ కనుకుంటా మీ దాహం తీరుతుందనేటువంటి అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. స్ప్రైటేనా, 7up ఏదో మొత్తానికి అది తాగితే ఇక దాహమే వేయదంట. కనుక మీరు తినటానికి తింటున్నారు కానీ మరలా మీకు ఆకలి వేస్తుంది, త్రాగటానికి త్రాగుతున్నారు కానీ, అంటే దాని టైం అయిన తర్వాత మీకు మానవునికి శరీరంలో కలిగేటువంటి తిండిని గురించి, నీటిని గురించి కాదు అక్కడ మాట్లాడుతుంటున్నటువంటిది. ఆత్మీయంగా తృప్తి పొందలేనటువంటి స్థితి. ఎంత ఉన్నా, ఎంత చేసినా, ఏమి ఉన్నా, ఎన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా అనానుకూలంగా ఉన్నాయి అనేది అనుకునేటువంటి పరిస్థితి. అదిగో వారికి అది ఉంది, నాకు ఇది లేదు, వారికి అది ఉంది, నాకు ఇది లేదు. దెర్ ఈజ్ నో కంటెంట్మెంట్ ఇన్ యువర్ లైఫ్. చదవండి ఇంకా క్రిందకి. బట్టలు కప్పుకొనుచు ఉన్నను చలి ఆగక ఉన్నది. ఇంకా పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టు ఉన్నది. యువర్ హార్డ్ వర్క్ హ్యాస్ బికమ్ వేక్. దెర్ ఈజ్ నో యూజ్. నీ యొక్క జీతము, నీ యొక్క కష్టము, నీ యొక్క పని చినిగిపోయినటువంటి సంచిలో, అంటే దేవుని మీద ఆధారపడనప్పుడు, దేవుని విశ్వాస జీవితం మీద ఆధారపడినప్పుడు, దేవుని సంఘము పరిచర్యలో, దేవుని యొక్క సహవాసములో, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సముఖంలో ఆధారపడి లేనటువంటి విశ్వాసి ఆ రీతిగా ఉంటారు అనేది ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. దేవుడు అందుకు కాదు మనల్ని పిలిచింది, దేవుడు అందుకు కాదు మనల్ని ఏర్పాటు చేసుకుంది. దేవుడంట మనల్ని ఫలభరితముగా ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడంట. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 15:16. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట నా తండ్రిని ఏమి అడుగుదురో గమనించండి. మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచి ఉండుటకును గనక. ఎందుకు నియమించుకున్నాడంటండి? చెప్పండి, వినలేదా? ఎవరు చదివింది? ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఫలించటానికి ఏర్పాటు చేసుకున్నాడు, నిష్ప్రయోజనముగా ఉండటానికి కాదు. ఎందుకు పనికి రాకుండా అలా ఉండటానికి కాదు. తల్లిదండ్రులు బిడ్డలను కనేది వారు ఒక ప్రయోజకమైనటువంటి స్థితిలోనికి ఉంటారని, అంతేగాని ఏం కాకుండా వాడు జీవితకాలం అంతా కూడా తల్లిదండ్రులే వీడిని సాకుతూ ఉంటారని కాదు. దేవుడు కూడా మనల్ని ఏర్పాటు చేసుకుంది, మనల్ని సృజించుకున్నది ఆయనను మహిమపరచటం కొరకు. అలాగే మనము విశ్వాస జీవితంలో ఫలభరితమైనటువంటి జీవిత విధానాన్ని మనం కనపరచాలని. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు సీమోనుతో ఏమంటున్నారండి? దరి నుండి కొంచెము త్రోయుమని అతనిని అడిగెను. తర్వాత 4వ వచనం, నీవు దోణెను లోతునకు నడిపించి. బోధించడం అయిపోయింది, జనాలందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. యేసు ప్రభు వారు అంటా ఉన్నారు, సీమోను అడుగుతూ ఉంటున్నారు, దోణెను ఇప్పుడు ఏమంటున్నాడు? లోతుకు నడిపించమంటున్నాడు. ఎందుకంటే దరినుంటే సరిపోదు, ఒడ్డున ఉంటే సరిపోదు. విశ్వాస నావ, ఆ దోణె మన హృదయము, ఆ దోణె మన యొక్క జీవితము.
ఆ దోణె మన యొక్క క్రైస్తవ్యము. అది ఒడ్డున ఉంటే సరిపోదు అనేది మనం ఇక్కడ గమనించాలి. చాలామంది ఎల్లప్పుడూ ఒడ్డున ఉండేటువంటి క్రైస్తవులుగానే ఉంటున్నారు, కానీ ఆ నావను దేవుని యొక్క సహాయం ద్వారా లోతునకు నడిపించుకోవాలని కానీ, దాన్ని ఒక ఫలభరితమైనటువంటి జీవిత విధానంగా మార్చుకోవాలని కానీ, వారి యొక్క కష్టమును ప్రయోజనకరంగా ఫలితముగా మార్చుకోవాలనేది అనేక మంది క్రైస్తవులు ఆశించటలేదు ప్రియులారా. నేడు ప్రపంచవ్యాప్తముగా జరుగుతున్నటువంటి రాంగ్ అదే. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు ఆయనను అంటా ఉంటున్నారు, దోణెను లోపలికి నడిపించు. అయితే ఇప్పుడు అక్కడ యేసు ప్రభు వారు ఏమంటున్నారు గమనించండి. సీమోను ఏమంటున్నాడు గమనించండి. చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి, కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. నీ మాట చొప్పున. రాత్రంతా ప్రయాసపడినటువంటి సీమోను ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోలేదు. వలలు శుభ్రపరుచుకుంటూ తన పని తాను చేసుకుంటూ ఉంటుండగా, ప్రభు నా పని కొరకు నీ దోణె కావాలని చెప్పి అడిగినప్పుడు తన పనిని ఆపేసి ప్రభు పని కొరకు ఆత్మీయ పని జరగటానికి తన దోణెను అప్పగించేశాడు. అది అయిపోయిన తర్వాత ఇక సరేనండి, వందనాలు యేసు ప్రభు వారు, మీరు మీ ఇంటికి వెళ్ళండి, మేము మా ఇంటికి వెళ్తాము అని చెప్పేసి అనలేదు. యేసు ప్రభు వారు దాన్ని సముద్రము లోపలికి నడిపించు అని చెప్పి అనంటే నడిపించినటువంటి పేతురును మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. మన యొక్క ఆరాధన, మన యొక్క పాట, మన యొక్క స్తుతి, మన యొక్క ప్రతి ఆత్మీయమైనటువంటి విధానము అది లోతైనటువంటి విధానములో దేవుడు అంగీకరించగలిగినటువంటిదిగా, కయీనులాగా త్రోసివేయబడినటువంటి స్థితిలోనికి కాకుండా, యోహాను మొదటి పత్రిక 3:12 అంటాడు, కయీను క్రియలు చెడ్డమైనందున అని అంటాడు. అతడు అపవాది సంబంధి అని అంటాడు. కనుక క్రియలు చెడ్డవై ఉన్నంత కాలము విశ్వాసపు నావ, మన హృదయము, మన జీవితాలు అవి దరినే ఉంటాయి, కానీ లోపలికి వెళ్ళవవి. అవి ఒడ్డునే ఉంటాయి, కానీ అవి లోపలికి వెళ్ళి దీవెనలు పొందుకోవాలనేది వాటికి ఉండదు, రాదు అనేది మనం ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ప్రియులారా. కనుక విశ్వాస జీవితము, నీతి క్రియలను జరిగించుట, ఏబేలు విశ్వాసపూరితంగా తన అర్పణను ఏ రీతిగా అంగీకారముగా మార్చుకున్నాడో అలాగా మనము కూడా దీవెనకరముగా ఉండాలి అనేది తెలియచేస్తూ ఉంటున్నాడు. 37వ కీర్తన త్రిపండి. 37వ కీర్తన 16వ వచనం. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనుల కంటే శ్రేష్టమైనటువంటిది అని అంటా ఉంటున్నాడు. కనుక నీతిమంతుడు దేవుని యొక్క ఆలోచనకు అనుగుణంగా నడుస్తాడు కనుక, వాక్యానికి అనుగుణంగా నడుస్తాడు కనుక, సంఘానికి అనుగుణంగా నడుస్తాడు కనుక, అన్ని విషయాలలో కూడా తన హృదయం అనబడినటువంటి ఆ దోణెను లోతుకు నడిపిస్తూ ఉంటాడు కనుక దేవుడు కూడా అతనిని దీవిస్తాడు అనేది మనం ఇక్కడ గమనించాలి. దేవుని యొక్క కాపుదల అతనికి ఉంటుందనేది మనం గమనించాలి. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కాయువాడి ప్రయాసము వ్యర్థమే. యెహోవా మన దోణెను, మన జీవితాన్ని, మన నావను కాపాడని ఎడల అది నిష్ప్రయోజనమే అనేది మనం ఇక్కడ గమనించాలి. దేవునికి అది ఇష్టము కాదు. దేవునికంట అక్కడే 128లో అంటాడు, దేవునికి మన కష్టార్జితమును మనము సంపాదించుకొనుట ఆయనకు ఇష్టమంట. మన పిల్లలు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె చేరి మనము సంతోషించుట ఆయనకు ఇష్టమంట. గాడ్ వాంట్స్ us to enjoy our hard earned money. దేవుడు మనము కష్టపడి సంపాదించుకున్నటువంటిది మనము ఫలభరితమైనటువంటి కోణంలో
దాన్ని ఆనందించే వారముగా ఉండాలి అనేది దేవుడు ఇష్టపడుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మత్తయి సువార్త 25లో 14 నుంచి మనం చూస్తే దేవుడు అక్కడ కొంతమంది వ్యక్తులకు కొన్ని తలాంతులను ఇచ్చాడంట. ఒక వ్యక్తికి 5 తలాంతులు ఇచ్చాడంట, ఒక వ్యక్తికి 2 తలాంతులు ఇచ్చాడంట, ఒక వ్యక్తికి 1 తలాంతుని ఇచ్చాడంట. 5 వాడు దాన్ని 10 చేశాడు, 2 వాడు దాన్ని 4 చేశాడు, 1 ఉన్నవాడు ఏం చేశాడు? సమాధి దవి పూడ్చిపెట్టాడు. తనకివ్వబడినటువంటి తలాంతును దేవునికి తిరిగి రెట్టింపైనటువంటి విధానంలో ఉపయోగపరచాలనేటువంటి ఉద్దేశము అతడిలో ఎంత మాత్రము కూడా లేదు అనేది మనం ఇక్కడ గమనించాలి. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని దాన్ని రెట్టింపుగా మరల్చుకోవాలనేటువంటి ఉద్దేశము అతనిలో ఎంత మాత్రము లేదనేది మనం ఇక్కడ గమనించాలి. అంటే దోనె లోతుకు వెళ్ళలేదు అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచు ఉన్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఎల్లప్పుడూ ఈ శరీర సంబంధమైనటువంటి జీవితమేనా? ఎల్లప్పుడూ ఈ భౌతిక పరమైనటువంటి విధానమేనా? ఆత్మీయమైనటువంటి కోణాన్ని గురించి ఆలోచన చేసేటప్పుడు ఆత్మీయమైనటువంటి బలాన్ని గురించి, ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని గురించి, వాక్యాన్ని గురించి, ప్రార్థనను గురించి, సహవాసాన్ని గురించి ఆలోచన చేసేది ఎప్పుడు? ఎబ్బేజు దినవృత్తాంతముల 1వ గ్రంథంలో కనబడతాడు. ఎబ్బేజు తన సహోదరులందరిలో కూడా ఘనుడుగా ఎంచబడినట్లుగా మనం చూడగలుగుతా ఉంటున్నాం. దేవుడు గనక మన ధోనిలోనికి ప్రవేశిస్తే, సీమోను గనక యేసు ప్రభువుకు అవకాశం ఇచ్చిన రీతిగా మనము కూడా మన చిన్న జీవితాలను, చిన్న సంసారాలను, చిన్న ఉద్యోగాలను, చిన్న వ్యాపారాలను, చిన్న ఆత్మీయంగా ప్రతిదాన్ని కూడా మనం దేవునికి గనక అప్పగించుకున్నట్లయితే దానిలోనికి యేసు ప్రభు వారు ప్రవేశిస్తాడంట. ఆయన ప్రవేశించి ఊరక ఉండడు. ఆయన దాన్ని లోతుకు నడిపించే విధానములోనికి మనల్ని పురికొల్పుతాడంట. అప్పుడు మనము గనులముగా ఉంటాము. మన తోటి వారందరిలో కంటే కూడా అలుపులముగా ఉండక గనులముగా ఎంచబడతామనేది మనం ఇక్కడ గమనించాలి. పేతురు అంటాడు గలతీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13లో, నేనందరిలో కూడా శ్రేష్ఠుడను, బెంజమిన్ గోత్రంలో పుట్టినటువంటి వాడును, భౌతికంగాను ఆత్మీయంగా కాను అనేక రకాలైనటువంటి స్థితిగతుల మధ్య దేవుడు నన్ను ఉన్నతమైనటువంటి స్థితిలోనే నిలిపాడు. కానీ నన్ను భౌతికంగా నేను దిగజారిపోయినటువంటి రీతిలో కానీ, నేను నా చుట్టూ ఉన్నటువంటి వారందరికంటే కూడా తక్కువైనటువంటి విధానంలో కానీ నేను ఉన్నటువంటి వాడును కాను. నన్ను దేవుడు బలపరిచి తన కృప ద్వారా ఎన్నిక చేసి తన సువార్తను ప్రకటించటానికి నన్ను ఎన్నిక చేసుకున్నాడు అని చెప్పేసి పౌలు తెలియచేస్తూ ఉంటాడు. దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను గురించి మాట్లాడతాడు. దేవుడు తనకిచ్చినటువంటి అనుకూలతను గురించి మాట్లాడతాడు. దేవుని కృపను పౌలు నిరర్ధకము చేసుకోకుండా దాన్ని ఏ రీతిగా ఫలితముగా మార్చుకున్నాడో మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాము. అయితే వీరు లోతుకు వెళ్ళారు, వల వేయమని చెప్పాడు యేసు ప్రభు వారు. అయితే సీమోన్ ఇక్కడ ఏం చెప్తున్నాడండి? రాత్రంతా ప్రయాసపడ్డాము కానీ మాకేమి దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టెను. అనుభవనీయుడైనటువంటి వాడు, పుట్టుక నుండి అదే వ్యాపారంలో ఉన్నటువంటి వాడికి దొరకలేనటువంటిది యేసు ప్రభువారు ఆ దోణిలో ఎప్పుడైతే ప్రవేశించాడో, యేసు ప్రభువారు ఆ దోణిని ఎప్పుడైతే లోతుకు నడిపించాడో,
ఏమైపోయింది? వలలు పిగిలిపోయే అంతటిగా విస్తారముగా మరి ఆ చేపలు పడినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా బహుశా షాక్ అయిపోయి ఉంటారు. ఏంటిది? మేము రాత్రంతా కష్టపడితే యేసు ప్రభు వారు ఇప్పుడు వచ్చాడు, నా అనుభవం అంత వయసు లేదు యేసు ప్రభు వారికి అని అనుకొని ఉంటాడు సీమోను పేతురు. ఇలా వచ్చాడు, అలా దోణిని లోపలికి పంపించమన్నాడు, ఇలా వలలు పిగిలిపోయే అంతగా చేపలు విస్తారంగా పడ్డాయి. అక్కడ రాస్తాడు క్రింద 9వ వచనం గమనించండి. ఏలైనగా వారు పట్టిన చేపలు రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయం ఉందిరి గనుక అక్కడ ఆశ్చర్యపోయారు వారందరూ కూడా. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదీ కుమారులు యాకోబు యోహాను విస్మయం ఉందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవయుందుమని సీమోనుతో చెప్పెను. గనక ఆ వలలు ఎంతగా విస్తారంగా వచ్చాయంటే వీరు ఒక్క దోణిలో వెళ్ళారు, తిరిగి వచ్చేటప్పుడు ఎలాగొచ్చారో తెలుసా? 2 దోణెల్లో వచ్చారు. అదేంటి, ఒక్క దోణిలో వెళ్తే 2 దోణిలో ఎలాగొచ్చారు? మధ్యలో సైగ చేశారులేండి వాళ్ళ ఫ్రెండ్స్కి. ఈ వలలు పిగిలిపోతూ ఉంటున్నాయి. ఇక్కడ పడినటువంటి చేపలు ఒక్క పడవలో సరిపోవు, ఒక్క దోణిలో సరిపోవు. 2 దోణెల నిండా విస్తారంగా ఆశీర్వదించబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. గమనించండి ప్రియులారా, వెన్ యూ డిపెండ్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్ you will see no blessing, but when you depend on God's understanding you will see a lavish blessing అనేది మనం ఇక్కడ గమనించాలి. విస్తారమైన విస్మయం ఉందారంట అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా. గనుక ఇతరులు విస్మయం ఉందే రీతిగా దేవుడు గనుక మన జీవితాల్లో ప్రవేశించి మన ఆత్మీయతను లోతుకు నడిపించినప్పుడు ఒక దోణె కాదు, 2 దోణెల నిండా వారు ఏ రీతిగా అయితే తిరిగి వచ్చారో అంతకంటే ఎక్కువైనటువంటి ఆనందాన్ని వారు అక్కడ పొందుకుంటున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ ఎలీషా ఒక అద్భుతాన్ని చేసినట్లుగా మనకు కనబడతాడు. అక్కడ ఒక సహోదరి ఉంటుంది, భర్త అప్పుడే చనిపోయాడు. ఆమంటది, అయ్యా నా భర్త ప్రవక్తగా ఉన్నాడు, నీ శిష్యుడే, కానీ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వాళ్ళ ఉన్నాయి, ఆర్థికంగా మేము ఎంతో క్షీణతలోనికి వెళ్ళిపోయాము, అదిగో నా బిడ్డలను తీసుకుపోవటానికి వారు వచ్చేసారు అని చెప్పేసి అన్నప్పుడు, మరి నన్ను ఏం చేయమంటావు చెప్పంటే, ఈ సమస్య నుండి నీవే ఏ రీతిగో మమ్మల్ని గట్టెక్కించమని చెప్పి ఆ సహోదరి ప్రవక్తను అడిగినప్పుడు ప్రవక్త అంటాడు, సరే నీ ఇంట్లో ఏముంది అని చెప్పి అడుగుతాడు. నా ఇంట్లో కొంచెం నూనె ఉందయ్యా, ఇంకంతకు మించి నా ఇంట్లో ఏమీ లేదు అని చెప్పి అంటే, ఓ పని చేయి, ఆ చుట్టుపక్కల ఇళ్ళకు వెళ్ళి వారి దగ్గర ఉన్నటువంటి పాత్రలన్నీ కూడా తీసుకొని రా, మరలా ఇస్తానని చెప్పి అడిగి తీసుకొని రా అని చెప్పంటే, అలాగే కుమారులను పంపించింది. ఆ 2 కుమారులు వెళ్ళారు, ఆ గిన్నెలన్నీ కూడా తీసుకొని వచ్చారు. ఇంతేనా అంటే ఇంకంతే, ఇంకేం లేవు, అందరి దగ్గర తీసుకొని వచ్చేసాము. సరే నీ దగ్గర ఉన్నటువంటి నూనెను ఆ గిన్నెలన్నిటి నిండా నింపేయమని చెప్పి ప్రవక్త చెప్పటం జరుగుతుంది. ఆ కొంచెము నూనె ప్రవక్త చెప్పటం ద్వారా, దేవుడు దీవించుట ద్వారా ఆ సహోదరి ఆ గిన్నెలన్నిటి నిండా కూడా విస్తారంగా నూనె నిండు రీతిగా మరి నింపినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అప్పుడు అంటాడు ప్రవక్త అయినటువంటి ఎలీషా, అదిగో విస్తారమైనటువంటి నూనె ఇప్పుడు ఉంది కదా, దాన్ని అమ్మేసేయి, అమ్మి నీకున్నటువంటి బాధలన్నిటి నుంచి విడుదల పొందు, నీ కుమారులను నీవు రక్షించుకో, నీ కుటుంబము ఆ మిగిలినటువంటి ధనముతో నీవు నీ కుమారులు మిగిలినటువంటి జీవితం అంతా కూడా ఆనందంగా గడపండి అని చెప్పేసి ప్రవక్త చెప్పటం జరుగుతుంది ప్రియులారా. గనక దేవునికి గనక మనము అప్పగించినప్పుడు, అది మన కష్టము కావచ్చు, మన సొమ్ము కావచ్చు, మన ఆస్తి కావచ్చు, మన వాహనం కావచ్చు, మనకున్నటువంటి దానిని దాచుకోకుండా ప్రభు పరిచర్యలో ఇవ్వటానికి గనక మనం ఇష్టపడినప్పుడు దాన్ని రెట్టింపైనటువంటి దీవెనగా ప్రభు మారుస్తానని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:13 చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:13.
ఎందుకనగా మీరు ఇచ్చుటకును కార్యసిద్ధి కలుగు చేయుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే. గనక కార్యసిద్ధి మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన విశ్వాస పోరాటములో, మన ఆత్మీయతలో కలుగు చేయువాడు దేవుడే. గనక మనకున్నటువంటి దానిని దాచుకోక, దేవుడు మనకిచ్చినటువంటిది సమస్తమైనటువంటి దానిలో నుండి మనం ఎన్నో సమయాల్లో చాలా కొద్దిగా మనం ఇస్తూ ఉంటాం. సహోదరుడు కానుకలు అప్పుడు స్తుతులు చెల్లించేటప్పుడు, అయ్యా మీరు మాకు ఇచ్చినటువంటి విస్తారమైనటువంటి దానిలో నుండి చాలా కొద్దిగా మేము మీ యొక్క పాదాల చెంత ఇచ్చామని చెప్పి పలుకుతాడు. కనుక మనకు తెలుసు, వి నో వాట్ మిస్టేక్స్ వి ఆర్ డూయింగ్. ఏ తప్పులు చేస్తున్నామో, ఎక్కడ తప్పు చేస్తున్నామో అన్నీ తెలుసు. మనకి తెలిసి కూడా మనం దేవుని కార్యాల్లో పాలు పొందుకోవటానికి మనము అనేక సందర్భాల్లో వెనకంజ వేస్తూ ఉంటాము, తిరుగుబాటు చేస్తూ ఉంటాము, అవిధేయత చూపిస్తూ ఉంటాము. కానీ ఆ పిల్లవాడు విధేయత చూపించాడు, సీమోను విధేయత చూపించాడు. పట్టజాలనటువంటి విస్తారమైనటువంటి దీవెనను వారు పొందుకున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగే మనము కూడా కార్యసిద్ధి కలుగు చేయవాడు ప్రభువే అని ఆయనకు గనక మనం మనకున్న వాటిని ఆయన పరిచర్య కొరకు, ఆయన సంఘము కొరకు, ఆయన ఆత్మీయత కొరకు మనం అప్పగించుకున్నప్పుడు గొప్ప దీవెనను మనం పొందుకుంటాం. గనక దేవుడి కొద్ది వాక్య భాగాన్ని మనందరి హృదయాల్లో నిండారుగా దీవించునుగాక. అందరూ కూడా తలలు వంచినట్లయితే ముగింపు ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ రక్షక, మా ప్రభు యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో నాయన, ఇంతవరకు నాయన మా వెనుకడిలో మీరు వినిపింపచేసినటువంటి మీ యొక్క జీవపు ఆహారాన్ని బట్టి వందనాలు నాయన. అలనాడు నాయన సీమోను ఎంతో ప్రయాసపడ్డాడు. రాత్రంతా కూడా తన అనుభవాన్ని ఆధారం చేసుకొని ఏదో సంపాదించాలనుకున్నాడు. కానీ ఏమీ సంపాదించలేక వట్టి చేతులతో తిరిగి వచ్చినట్లుగా మేము చూడగలుగుతూ ఉంటున్నాం. కానీ ఆ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మీకు అవిధేయత చూపించినటువంటి వాడు కాడు. మీరు ఎప్పుడైతే అడిగారో మీ మాట చొప్పున చేశాడు. రాత్రంతా కష్టపడ్డాము, మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతును అని చెప్పి లోబడినట్లుగా మేము చూడగలుగుతూ ఉంటున్నాం. ఇప్పటి వరకు మా జీవితాల్లో మా ఇష్టానుసారంగా మేము చేశామేమో, మా ఆలోచనకు అనుగుణంగా మేము చేశామేమో, మా జీవితాలను, మా కుటుంబాలను, మా విశ్వాస జీవితాన్ని, మా ఉద్యోగాలను, మా వ్యాపారాలను మానవుని యొక్క ఆలోచన ధోరణిలో నడిపించామేమో. కానీ మీరు మా జీవితాలను లోతుకు నడిపించాలని ఇష్టపడుతుంటున్నారు. ఆ చిన్న పిల్లవాడు కనుక నాకున్నది ఇదే, నేనే తినాలి అని చెప్పేసి దాచుకోలేదు. ఎప్పుడైతే మీరు అడిగారో ఆ చిన్న పిల్లవానిలో ఉన్నటువంటి ఆ విధేయతను మేము చూసినప్పుడు పెద్దవారమైనటువంటి మేము ఎంతో లోతైనటువంటి ఆత్మీయ పాఠాన్ని మేము నేర్చుకోగలుగుతూ ఉంటున్నాం. ఈ మధ్యాహ్న కాలపు సమయంలో మీరు మాకు నేర్పించినటువంటి ఆ ఆత్మీయ అనుభవాన్ని, దాన్ని ప్రాక్టికల్గా మేము అనుభవించుటకు మా చిన్న దోణిలోనికి మీరు ప్రవేశించాలని ఇష్టపడుతూ ఉంటున్నారు. మా హృదయాలను, మా జీవితాలను, మా కుటుంబాలను, మా సంసారాలను, ఆ చిన్నదైనటువంటి దానిని గొప్ప విస్తారమైనటువంటి ఆశీర్వాదముగా మీరు మార్చాలని ఇష్టపడుతుంటున్నారు నాయన. అయితే మా దోణెలు, మా జీవితాలు, మా హృదయాలు ఒడ్డునే ఉన్నాయి. అవి ఒడ్డున ఉండకుండా ఆత్మీయమైనటువంటి లోతుల్లోనికి మేము నడిపించుటకు, వాక్య అనుభవంలోనికి మేము నడిపించుటకు, ప్రార్థన అనుభవంలోనికి మేము నడిపించుటకు, మీ సన్నిధి సహవాసము ఆ లోతైనటువంటి విధానమునకు మేము లోబడి గొప్ప దీవెన పొందుకోవటానికి మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేయించుట.
యూట్యూబ్ ద్వారా కూడా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని నిండారులుగా దీవించండి. చేరి వచ్చినటువంటి ప్రియ సంఘాన్ని కూడా నిండారులుగా దీవించండి నాయన. వాతావరణము కూడా గడిచినటువంటి 2-3 రోజుల నుంచి వర్షాలు పడుతూనే ఉంటున్నాయి. సమయోచితమైనటువంటి వాతావరణాన్ని, అలాగే అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలకు కూడా మీరు ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేయించుంటున్నాం. గ్రామాలకు వెళ్ళినటువంటి బిడ్డలను కూడా తిరిగి క్షేమంగా మా మధ్యకు నడిపించండి. తిరిగి ప్రియ బిడ్డలందరూ కూడా వారి వారి గృహాలకు వెళ్తుండగా ప్రతి ఒక్కరిని మీ మెండైనటువంటి దీవెన ఆశీస్సులతో నింపి వారి యొక్క చిన్న ధోరణిను మీ చేతులకు అప్పగించుకొని గొప్ప ఆశీర్వాదాలు ఆత్మీయంగా పొందుకోగలుగులాగున మీ యొక్క సహాయమును, మీ దీవెనను అనుగ్రహించి మీరే మహిమ పొందుదురండి. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకములో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడేండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు తీసుకుందాం.